రెండు చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయి. నేను ఆలోచన చేస్తూ ఉంటే మీ అందరికీ ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మకి 1వ నెల, 2వ నెల, 3 నెలలు నిండిన తర్వాత అమ్మ కడుపంత నొప్పితో అటు ఇటు కదులుతూ, లోపల ఉన్నటువంటి బిడ్డ కదులుతుంటే వాంతులు అవుతుంటుంది. మీ అమ్మకి కడుపులో నుంచి వాంతులు అవుతుంటే కడుపు పట్టుకొని అమ్మా నా బిడ్డ కదులుతున్నాడని ఏడ్చింది అమ్మ. 3 నెలల సమయంలోనే అమ్మకి నోరంతో చేదుగా పుల్లని వాంతులు అవుతుంటే తట్టుకోలేక కింద పడిపోతుంటుంది. ఒక్కసారి మీ తలలు దించి, సారీ అమ్మ, నాకు జ్ఞాపకం వస్తున్నావు, నేను హాస్టల్కి వెళ్తున్నప్పుడు రాత్రి అంతా కళ్ళలో నీళ్లు తిప్పుకున్నావమ్మా. ఒక్కసారి మీ అమ్మను తలుచుకోండి, ఎంతలాగా ఏడ్చి ఉంటుంది. 4వ నెల, 5వ నెల, 5 నెలలు రాగానే అమ్మ కడుపులో కాళ్ళతో చేతులతో గుద్దుతుంటే అమ్మ నా వల్ల అవ్వట్లేదని కింద పడిపోయింది అమ్మ. 7వ నెల, 9 నెలలు రాగానే అమ్మకి నడవరాదు, కూర్చోరాదు, కడుపంతా అడ్డం వస్తుంటుంది. ఆ సమయంలో అమ్మ కడుపుని చీలుస్తూ ఉంటే అటు ఇటు శివమూలి పడిపోయింది అమ్మ. ఒక్కసారి మీ తలలు దించి, సారీ అమ్మా, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నావమ్మా, నేను తిట్టుకున్నానమ్మా, నేను తిట్టినప్పుడు నువ్వెంతలాగా ఏడ్చినవో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మ నాకు జ్వరం వచ్చినప్పుడు నా పక్కనే కూర్చున్నావమ్మా. నన్ను తిట్టిన ప్రతిసారి నేను చీదరించుకున్నానమ్మా. ఒక్కసారి అమ్మ లేకపోతే తెలుస్తుంది అమ్మ పడే బాధ. అమ్మ చనిపోయిన వాళ్ళు ఆలోచించండి, తిన్నావా అని అడిగేవారు ఉండరు. ఎన్నిసార్లు ఏడ్పించిన మమ్మని. ఒక్కసారి తలదించి, సారీ అమ్మ, నేను చాలా తిట్టుకున్నా, ఆస్తులు కాస్త ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేనమ్మా. నాకు జ్వరం వచ్చినప్పుడు గుర్తుకొస్తున్నావమ్మా, ఒళ్ళో పెట్టుకున్నావమ్మా. ఒక్కసారి మీ తలలు దించి, ఎన్నిసార్లు మీ అమ్మ నేర్పించుంటారు. అమ్మ చనిపోతే తిన్నవా అని అడిగేవారు ఉండరు, ఏం చేస్తున్నావు బయట అని అడిగేవారు ఉండరు. అమ్మ తర్వాత నాన్న, పొద్దంతా కష్టపడతాడు నాన్న. కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, నడుమంతా నొస్తుంది నాన్నకి. నాన్న లేని మనకు తెలిసింది నాన్న పడే బాధ. ఒక అమ్మాయి అంటుంది, నాన్న ప్రతిసారి ఎప్పుడు అన్నయ్యకి డ్రెస్ తీసుకొస్తావా, నాకు తీసుకురావా నానంటే, ఆ ఆడపిల్ల కోసం ఒక డ్రెస్ తీసుకొని వస్తుంటే లారీ గుద్ది చనిపోతాడు నాన్న. చనిపోయిన శవం మీద పడి ఏడుస్తుంది నాన్న, నువ్వు రా నాన్న, నువ్వు లేకపోతే నేను బతకలే నాన్న. నాన్న లేని మనకు తెలుస్తుంది నాన్న పడే బాధ. ఒక్కసారి తలలు దించి, ఎన్నిసార్లు తిట్టినారు నాన్నని, ఎన్నిసార్లు ఏడ్పించారు నాన్నని. ఆడపిల్లని తెలిసిన తర్వాత కలలు గంటాడు నాన్న. ఒక్కసారి 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి తల దించి క్షమించమని అడగండి, నాన్న నేను చాలాసార్లు తిట్టుకున్నా, చాలాసార్లు ఏడ్పించినా, నిజంగా నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న పడే బాధ. ఎంత ఇష్టం అంటే, ఒక్క నిమిషం నువ్వు కనిపించకపోతే ఏడ్చి అంత ఇష్టం నాన్నది. నువ్వు ఒక్కరోజు మాట్లాడకపోతే ఏడ్చేంత ఇష్టం నాన్నది. నీకు జ్వరం వస్తే భుజం మీద వేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళేంత ఇష్టం నాన్నది. కానీ అలాంటి నాన్నతో మాట్లాడకపోతే రాత్రి పడుకునేటప్పుడు అంటాడంట, నా బిడ్డ నాతో ఎందుకు మాట్లాడట్లేదని ఏడుస్తాడు నాన్న. ఒక్క
ఒక్కసారి క్షమించు నాన్న. నిజంగా నాన్న చనిపోయిన వల్ల అయితే ఎంతలాగా ఏడ్చినా నాన్న తిరిగి రాడు. ఒక్కసారి తలలు దించి మీ నాన్నను తలుచుకొని ఇతను మాట్లాడతానన్న. ఒక్క సెకండ్ ఆలోచించండి. కుటుంబ భారమంత మోసుకొస్తవు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంత కడుపులోన దాచుకుంటవు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనివ్వవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదేది కాదనలే. నీ ఎదల ఎంత భారమున్నా గాని మా క్షేమమే నీవు కోరుకుంటవు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. అమ్మ ఎలాగో ప్రేమ చూపెడుతుంది, నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వు ఎక్కడ చెడిపోతావేమని ఆ ప్రేమంతా గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనపడుతుంటాడు నాన్న. ఒక్కసారి ఆలోచించండి, ఏం చేయలేదండి నాన్న, మనందరం ఇంత ప్రశాంతంగా నీడలో హ్యాపీగా కూర్చొని ఉన్నాం. ఈ టైంలో మీ ఫాదర్ ఎక్కడుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడో ఎండల్లో పొలాల దగ్గర నా బిడ్డ ఫ్యూచర్ బాగుండాలి, నా బిడ్డను ఒక మంచి ఇంటికి ఇవ్వాలి అని ఎంతలా కష్టపడుతుంటాడు అంటే, మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారి మీ నాన్న చేతులు కాళ్ళు చూడండి, పగిలిపోయి ఉంటాయి పని చేసి. నాన్నకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మోకాలు నొప్పులున్నా తన ఆలోచన మొత్తం మీరే. మన ఇండియాలో ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్, ఒక ఫెస్టివల్ తర్వాత ఇంకో ఫెస్టివల్, ప్రతి ఫెస్టివల్కి నా కూతురికి నా కొడుకు ఏమి ఇప్పించాలని ఆలోచిస్తుంటాడు కానీ తన గురించి పెద్దగా పట్టించుకోడు. ఇంత కష్టపడి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తుంటే అనవసరమైన ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఏజ్లోనే ప్రేమ దోమ అని చదువుకు కామా పెట్టి అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక్కసారి అమ్మ నాన్నను అత్తుకొని, సారీ అమ్మ, నా నోటికి వచ్చినట్లు తిట్టాను అమ్మా, ఎన్నోసార్లు కోపడ్డానమ్మా, ఒక్కసారి పేరెంట్స్కు సారీ చెప్పండి. నెక్స్ట్ మీ గురువులు, అమ్మ నాన్నకు ప్రేమ సంబంధం ఉంటుంది, రక్త సంబంధం ఉంటుంది, మీరంటే ప్రేమ. ఏ సంబంధం లేని గురువులు వాళ్ళ సొంత బిడ్డల కంటే ఎక్కువ టైం మీ దగ్గర స్పెండ్ చేస్తుంటారు. అలాంటి గురువులు